ఇక తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను తీరం దాటి 2 రోజులు దాటినా దాని ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడులోని తిరువన్నామలైలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కొండ చర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 7గురు ప్రాణాలు కోల్పోవడం తమిళనాడులో తీవ్ర విషాదాన్ని నింపింది. తిరువన్నామలై కొండపై నుంచి విఓసి నగర్లోని ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. స్థానికంగా ఉన్న రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇంటిపై పెద్ద బండరాయి పడడంతో పూర్తిగా ధ్వంసమైంది. ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని చాలా జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు తమిళనాడులో 21 మంది మృత్యువాత పడ్డారు. ఇక కృష్ణగిరి జిల్లాలో బస్సులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. విజుపురం, కడలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువన్నామలై జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అన్నామలయార్ కొండ చర్యలు విరిగి స్థానికంగా ఉన్న 3 ఇళ్లపై పడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 7గురు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదానికి కారణం అయింది. అయితే 1965 నుంచి ఇప్పటి వరకు తిరువన్నామలై జిల్లాలో తొలిసారిగా ఇంతటి భారీ వర్షం నమోదైందని తమిళనాడు మంత్రి ఈవి వేలు వెల్లడించారు. ఇక కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో భారీ ప్రమాదం తప్పింది. కృష్ణగిరి జిల్లాలో గత 24 గంటల్లోనే 50 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఊతంకర బస్టాండ్లో ఆగి ఉన్న బస్సులు కొట్టుకుపోయిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పోచంపల్లి పోలీస్ స్టేషన్ కూడా వరద ముంపులో మునిగిపోయింది. ఇళ్లలోకి వరద నీరు చేరి జనం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. విజుపురం, కడలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ వరదలతో అల్లాడుతున్నాయి. ఇక విజయపురం జిల్లాలోనే అధికారులు 49 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఫెంగల్ తుఫాను కారణంగా చెన్నై, నాగర్కోయిల్ వందే భారత్ సహా
10 రైళ్లను అధికారులు రద్దు చేశారు. విజయపురం వద్ద రైల్వే ట్రాక్పై నీరు చేరింది. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విజయపురంలో పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తున్నారు. సేలంలోని యోర్కాడ్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. పుదుచ్చేరిలో వర్షం తగ్గిపోవడంతో చాలా చోట్ల నీరు తగ్గుముఖం పట్టింది. వరదలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని వర్షాలు, వరద పరిస్థితిపై ప్రధాని ఆరా తీశారు. కేంద్రం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి సహాయక సహకారాలు అందిస్తామని తెలిపారు. సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తో పాటుగా మంత్రులు బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. கேசி பார்க்கு சிவராஜ் போயாச்சு. அந்த ஏரியா ஃபுல்லாக அப்படியே தண்ணி தான். ராஜா தோட்டம் அது எல்லாமே தண்ணி தான். நீங்கள் எந்த ஏரியாவுக்கு? குருசாமி நகர் இளந்தோட்டம் சேர்ந்தது தான். அங்கேருந்து இவங்க தான் குருசாமி நடந்து தான் இந்த தண்ணிக்கு இந்த மழைக்கே வீட்டுக்குள்ளெல்லாம் தண்ணி வந்து எப்போவுமே தண்ணி ஏமா இந்த ஏரியா வந்து அந்த மாதிரி ஏரியாமா எப்பயுமே 34 வயசு அது அப்பத்துலேருந்தே இங்கே தண்ணி அப்படியே தான் இருக்குமே. கொஞ்சம் இல்லையான்னு எதனால இங்கே இவ்வளோ தண்ணி நிற்கிது? எப்போவுமே தெரியவே இல்லை. பள்ளமான ஏரியா காவாடப்பா இல்லை ரோடு பேடு பண்ணுவோம். எதனால ரோடு